గుంటూరు, పల్నాడు జిల్లాలో బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారం విడిపిస్తామని మోసానికి పాల్పడుతున్న 9 మందిని అరెస్ట్ చేసినట్లు పల్నాడు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. నిందితులు రాము, మహిమ క్రాంతి, ప్రసేన్ బాబు, సాయిరాం, రాధిక, నాగరాజు, వెంకట శివరామకృష్ణ, లక్ష్మీబాబు, నాగలోకేష్లు అరెస్టు చేశామని చెప్పారు. పట్టుబడిన నిందితుల నుండి 2 కార్లు, 3 కత్తులు, 5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ నెల 1న మాచర్లలో జరిగిన చోరీ కేసులో నిందితులను విచారించగా అసలు విషయం బయటపడిందన్నారు ఎస్పీ. బ్యాంక్లో పెట్టకుండా వాడు పర్సనల్గా పట్టుకెళ్ళి తర్వాత అవి బ్యాంక్ వాళ్ళు ఐడెంటిఫై చేసి మనం కేసులు కట్టినవి కూడా ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ప్రజలు గమనించాల్సింది ఏంటంటే, ఏదైతే మార్కెట్లో బులియన్ మార్కెట్లో రేట్ ఉంటుందో అవన్నీ కూడా మీకు ఏ రోజుగా రోజు వార్తాపత్రికలు, టీవీలు అన్నింటిలో కూడా చూపిస్తున్నారు. వాటికంటే తక్కువ ఇస్తామని ఎవరైనా చెప్తున్నా కూడా అది వాస్తవం కాదు. అయితే దొంగ బంగారం అయి ఉంటుంది, లేదా మిమ్మల్ని మోసగించడం చేస్తారు. ఈ రెండింటికి మీరు లోను కాకుండా ఉండాలి అని అంటే ఏదైతే మీరు ఈ న్యూస్లో చూస్తున్నారో